అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ చందమాకాలు మొదలు పెట్టావా? అవి రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు. రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. అలా బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడ్రా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీదే ఊరు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడిలా మన పడవలో పడింది. పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి. ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఈవిడ కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. చెప్పి ఉన్నాడు, కింద వేయవల్లా పైన వేయవల్లా? పైన ఎవడన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలేంగి. గుండోండి గుండ్రంగా నేనేస్తా. నువ్వేంట్రా తెల్లోండి? నేనేస్తే ముగ్గు. అందరిలోకి అందగానే నేను ముగ్గేసిన నువ్వేంట్రా? సబ్ మిల్కే డాలేంగే. ఏంట్రా ఈ అవతారం? ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి. ఎవరు గురువు ఈ కన్య? ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. ఇంకో భయం పెరిగింది. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా. పడుకోండ్రా. ఒరే, అన్న మనకు కహానీలు చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటాడు. అనుమానం ఎందుకు? నిజమేరా. మనం నిద్ర పూడ్చిన తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో ఈతే.
ఏమైనా కనిపిస్తా ఉండేది కనిపిస్తే చూద్దా చూస్తే తిడతాడ్రా. శబ్దాలు మాత్రం విన్నాను రా ముద్దులే ముద్దులు. వీర ముద్దులు రే అక్కడ నా బట్టలు పెట్టానేరా. రేయ్ అక్కడ నా బట్టలు పెట్టానేరా. పిల్ల స్పీకింగ్ రాయ్. గురు గురు పిల్ల స్పీకింది. తెలుగు పిల్లరా ఆ. తెలుగులోనే స్పీకింది అవును. పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ఆ. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకొని ఆ. ఆ తర్వాత చూడు, నీకు చేపలంటే ఇష్టమా? చూడు నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. చెప్పిందే చెప్పి దొబ్బ మాకు ఒరే, 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 ఒరే. అది తెలుగు అయి ఉండదు, వేరే ఏదో భాష అయి ఉంటుంది. నేను తెలుసుకుంటాను ఉండండి. ఏ లడికి తేరా నామ్ క్యా హై? ఏ లड़की तेरा नाम क्या है? పేరున్నా उन పేరు ఎన్నా? ఆగరా నిన్న ಹೆಸರನ್ನ మగో ఆగరా నిన్న ಹೆಸರನ್ನ మగు. తుజనావ్ కాయ్ तुझे नाव काय? చేచేవడ పేరెందను చేచిയുടെ പേരെന്തനോ? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా. రే రే ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను. అలాగే. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పొట్టివాండి నీ పేరేంటి? గుండోడు ఇప్పుడు నీ పేరేంటి? ఏమైంది ఏమైంది ఏంటి? అది సరే, పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి? ఇది సరే పూత పడితే తొట్టి పగిలి పూసినాడు ఆమె. ఆ. అరే అటు చూడండి రా, గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే ఇది సరే, నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్టి మీద కూర్చుందంటరా. నోరు మూసుకుండ్రా. ఆ చేపల గిలగిలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపల నీళ్ళలో పడేయండి. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది. ఆ. నీ పేరేంటి అంటే నీ పేరేంటి అని. మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దాంరా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. పిచ్చి 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 రేయ్, రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం. ఆ. బంగారు బంగారు బంగారు. Front, 2, 3, and kick and back, 2, 3. And front, 2, 3, and kick and back, 2, 3. Kick and front, get a merengue feel and back, 2, 3. Last time, front, 2, 3, kick and back. Get ready to grapevine. Step right, step behind, step right. Together, step it left, step behind, step left. Together, traveling. జంబలకడి జుమ్ జంబలకడి జుమ్ జంబలకడి జుమ్ జంబలకడి జుమ్ జంబలకడి జుమ్ జంబల. అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్. ఎవతివే నువ్వు టక్కులాడి? ఎవతివే నువ్వు టక్కులాడి? నన్ను ఎవతి వే అంటావా? చుప్పనాతి. నన్ను ఎవతి వే అంటావా? చుప్పనాతి. పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను. ఏది రాలగొట్టు చూద్దాం. ఏది అమ్మో గంగ, ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది? ఏం చేయమంటావు? ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు. ఏదో అసుకు ముసుకుని చెప్పి పంపే గురు. అంతేంటావా? గంగా బావా ఎవతి రాక్షసి! బావా ఎవతి రాక్షసి! బాబోయ్, ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది. బాబోయ్, ఆ పిల్ల మనం ఏదంటే అదే అంటుంది. నన్ను ఎవరనుకుంటున్నావు? బావ కాబోయే పెళ్ళాన్ని. ఓయ్
నన్ను ఎవరనుకున్నావు? బావ కాబోయే పెళ్ళాన్ని. నువ్వు ముందట పద. ఏ గంగా, నేను చెప్పేది విను. నే విన్ను. ఆగు. ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడు చెప్పాను నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏది కత్తేది ఏ గంగా, గంగా ఏంటి? చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పానే నీ కూతురునే చేసుకుంటాను. నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి. లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మయ్య, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది.